ఎప్స్టీన్ ఫైల్స్ లో పీఎం మోడీ గారి పేరు కూడా ఉంది. అందులో యూఎస్ ప్రెసిడెంట్ ని ఇంప్రెస్ చేయడం కోసం మోడీ గారు డాన్సులు వేశారు, పాటలు పాడారు అని రాసి ఉంది. ఈ న్యూస్ మీరు వినే ఉంటారు. ఇన్ కేసు వినకపోతే నేను చెప్తాను, వినండి. దెన్ యూ డిసైడ్ మోడీ గారు తప్పు చేశారా లేదు అన్నది. వియాల్లో జనవరి 30 తారీఖున అథారిటీస్ ఎప్స్టీన్ ఫైల్స్ ని పబ్లిక్ చేశారని. దాని మీద నేను వీడియో కూడా చేశాను. ఇన్ కేసు మీరు చూడకపోతే పేజ్ లో ఉంటుంది, చూసేయండి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ 2017 లో రాసిన ఒక మెయిల్ దొరికింది. ఆ మెయిల్ లో జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరికో మోడీ గారి గురించి చెప్తున్నాడు. ఆ మెయిల్ లో జెఫ్రీ రాసింది ఏంటి అంటే, ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టుక్ అడ్వైస్ అండ్ డాన్స్ అండ్ సాంగ్ ఇన్ ద ఇజ్రాయెల్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్. దే హ్యాడ్ మీట్ ఫ్యూ వీక్స్ ఎగో, ఇట్ వర్క్. అంటే పీఎం మోడీ గారు ఎవరిదో అడ్వైస్ తీసుకొని యూఎస్ బెనిఫిట్స్ కోసం ఇస్రాయల్ డాన్సులు వేశారు, పాటలు పాడారు అని రాసి ఉంది. బట్ మోడీ గారు ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకున్నారు, ఎందుకు డాన్సులు వేశారు అనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి లేదు. ఈ మెయిల్ లో అర్థమవుతుంది ఏంటి అంటే, జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరికో మోడీ గారి గురించి చెప్తున్నాడు. ఈ ఒక్క పాయింట్ హైలైట్ అవుతుంది అక్కడ. ఈ ఒక్క మెయిల్ లోనే కాదు, చాలా ప్లేసెస్ లో మోడీ గారి పేరు మెన్షన్ అయి ఉంది. ఆ ఫైల్స్ లో మోడీ గారిని పొగుడుతూ రాసిన మెయిల్స్ కూడా ఉన్నాయి. దెర్ ఇస్ ఏ పర్టికులర్ ఫైల్, అందులో మోడీ గారి గురించి ఇలా రాశారు. మోడీ గారు ఇండియన్ ఎకనామీని పెంచడం కోసం ఎంత దూరం అన్నా వెళ్తారు, ఎలాంటి స్టెప్స్ అయినా తీసుకుంటారో రాసి ఉంది. విచ్ ఇస్ ఏ కాంప్లిమెంట్. దీన్ని ఎవరు హైలైట్ చేయట్లేదు. ఇది కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ వర్డ్స్ రాసి ఉన్నాయి ఇంగ్లీష్ లో. అక్కడ మ్యాటర్ ఏంటి అంటే, 2017 లో మోడీ గారు యూఎస్ విజిట్ చేశారు. సేమ్ 2017 లోనే ఇస్రాయల్ విజిట్ కూడా చేశారు. ఇక్కడ మెయిల్ కూడా 2017 లో రాసి ఉంది. ఈ డాట్స్ అన్నింటిని కనెక్ట్ చేసి మోడీ గారి మీద అలిగేషన్స్ పెడుతున్నారు బయట. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ని కంప్లీట్ గా చదివితే తెలిసింది ఏంటి అంటే, 2017 నుండి 2019 వరకు జెఫ్రీ ఎప్స్టీన్ ఇండియా, యూఎస్, ఇస్రాయల్ మధ్య ఫెసిలిటేటర్ గా వర్క్ చేశాడు. ఈ గ్యాప్ లో జెఫ్రీ తన ఇన్ఫ్లుయెన్స్ ని వాడి పీఎం మోడీ గారిని ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేశాడు, కానీ అది అవ్వలేదు. ఇన్ కేస్ అది అయ్యి ఉంటే జెఫ్రీ ఎప్స్టీన్ తో ఒక్క ఫోటో అయినా మోడీ గారిది ఉండేది కదా, ఒక్క ఫోటో అయినా బయటకు వచ్చేది కదా. వచ్చిందా? రాలేదు. మోడీ గారు జెఫ్రీ టైంలో చాలా సార్లు ఫారెన్ విజిట్ చేశారు. ఇన్ని ఫారెన్ విజిట్స్ లో ఇన్ని మీడియా ఛానల్స్ ఉండగా ఇన్ కేస్ కలిసి ఉంటే బయటికి రాలేదంటారా అంటారా? ఆలోచించండి. ఈ లెక్కను చూసుకుంటే ఆ ఫైల్స్ లో రాహుల్ గాంధీ గారి పేరు, సోనియా గాంధీ గారి పేరు కూడా ఉంది, కానీ వాళ్ళ పేర్లు బయటికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు పవర్ లో లేరు కాబట్టి. ఇన్ కేస్ వాళ్ళు పవర్ లో ఉంటే వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి ఫస్ట్. ఎస్, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఆ ఫైల్స్ లో, కానీ బయటికి రావట్లేదు అంతే. సో ఇది జరిగింది, ఆ ఫైల్స్ లో ఉన్నది. నౌ యూ డిసైడ్ మోడీ గారు తప్పు చేశారా లేదా అన్నది.